అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఎవరు ఎవరికి బానిసలు గారు ఈ ప్రపంచంలో. ఎవరికి వారే. ఒక్కొక్కరికి ఒక్కొక్క విజన్ ఉంటుంది కదా. ఎవరి విజన్ వారికి ఉంటుంది. ఒకరితో మనకు పని ఉన్నా, మనతో ఒకరికి పని ఉన్నా మంచిగా చెప్పడం, అనుకూలంగా మాట్లాడడం, ఆప్యాయంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా ముఖ్యం. కేవలం పెళ్లి చేసుకున్నంత మాత్రాన లేదా కన్నంత మాత్రాన, పిల్లలు కానీ పెళ్లి చేసుకున్నంత మాత్రాన, భార్యకు భర్త, భర్తకు భార్య కానీ, జస్ట్ బికాస్ పుట్టినంత మాత్రాన మనం తల్లిదండ్రులకు కానీ, మనకు తల్లిదండ్రులు కానీ బానిసలు గారు. అలాగే మనం పనిచేసే దగ్గర కూడా వారికి మనం బానిసలు కాం. ఎందుకు అలా ట్రీట్ చేస్తారో తెలియదు. అందుకనే పనిచేసే కండకు అప్పుడప్పుడు గొంతివ్వమన్నాడు జూనియర్ మార్టిన్ లూథర్ కింగ్. పనిచేసే కండకు అప్పుడప్పుడు గొంతివ్వు, లేకుంటే బానిసత్వం అలవాటు అయిపోతుంది అన్నాడు. నాకు చాలా ఇష్టం జూనియర్ మార్టిన్ లూథర్ కింగ్. ఎందుకు పని చేయాలి? తలంచుకొని కష్టాలు పడుతూ, బాధలు పడుతూ. పని చేయకపోతే అంత బాధపడుతూ ఆ డబ్బుల కోసం పని చేయకపోతే అడుగు తిన్నా కూడా మేలే కదా. మనశ్శాంతి ప్రధానం తప్ప మనీ ప్రధానం కాదు. బానిసత్వం అనేది లేదు. అలా ట్రీట్ చేస్తారు. పని చేసే వాళ్ళు ఉంటారు ఇంట్లో. వాళ్ళు ఇంట్లో పని చేస్తున్నందుకు మనం డబ్బులు ఇస్తున్నా కూడా మనం చేసుకోలేని పని, మనం చేసుకోగలిగి ఉన్నా కూడా మన ఒళ్ళు, మన కండ దాచుకొని మనం చేయని పని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కృతజ్ఞులై ఉండాలి మనం. అంతే తప్ప వాళ్ళు జస్ట్ బికాస్ పని చేస్తున్నారు కాబట్టి, మనం ఇచ్చే డబ్బులు తీసుకొని పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళు తక్కువని, వాళ్ళని పోషించేంత డబ్బులు మన దగ్గర ఉన్నాయి కాబట్టి మనం ఎక్కువని, దీన్నంతా బక్వాస్ మనస్తత్వం అంటారు. ఇది కరెక్ట్ కాదు. ఒకసారి నేను బెంగళూరుకి పూజకి వెళ్తూ ఉన్నా. నెల్లూరు నుంచి బయలుదేరిన తర్వాత చిత్తూరు దాటాక, ఊరి పేరు నాకు గుర్తులేదు, నందిని రెస్టారెంట్ అని ఒకటి ఉంటుంది. అక్కడ ఆపుతారు బస్సు కాసేపు. అక్కడ హోటల్ ఉంది. ఆ హోటల్ దగ్గర ఆపుతారు. ఆ నందిని రెస్టారెంట్ హోటల్, అది భోజనానికి ఆపుతారు. ఆపినప్పుడు మేము సరదాగా అట్టా హోటల్లోకి వెళ్ళాం. వెళితే అప్పట్లో నేను మాట్లాడేది 22 ఏళ్ల క్రితం. 2 ఇడ్లీ 20 రూపాయలు ఎంతో ఉంది. అంటే నార్మల్గా టౌన్లలో ఉండే రేటు కంటే, మామూలుగా బండి మీద రేటు కంటే టౌన్లో హోటల్లో రేటు ఎక్కువ. ఆ రేటు కంటే కూడా రేటు ఎక్కువగా ఉంది. మేము వెళ్ళేటప్పటికి పెద్ద గొడవ జరుగుతున్నది. ఎందుకంటే అంతంత రేట్లు పెట్టి దోచుకు తింటున్నారని ఒక పెద్ద ఆయన, దాదాపు ఒక 55 ఏళ్ళు ఉంటాయి, 60 ఏళ్ళ దాకా ఉంటాయి, ఆయన గొడవ పడుతున్నాడు హోటల్ వాళ్ళతో. వాళ్ళు సర్ది చెప్తున్నారు. మేనేజర్ ఎవరు లేరు, పొద్దుపోయింది, ఓన్లీ వర్కర్స్ ఉన్నారు. ఆయన వినటం లేదు. ఎట్లా గొడవ అయిపోయింది. ఇంకా ఏం చేస్తాడు? తింటే తింటాడు, లేకపోతే తినడానికి డబ్బులు కడతాడు, అంతే కదా. వచ్చేసాడు బయటికి. వచ్చేసి ఇంకా బస్సు ఎక్కడానికి ఇంకా మిగతా వాళ్ళు తింటున్నారు, ఆయన బస్సు దగ్గర నిలబడుకొని ఏదేదో మాట్లాడుతున్నాడు. నేను అన్నీ చూస్తున్నాను. ఆయన కోపం కొంచెం చల్లారాక నేను రిక్వెస్ట్గా, సార్ మీతో ఒక మాట మాట్లాడొచ్చా అన్నాను. చెప్పండి అన్నారు. సార్ నాకెందుకో మీరు మాట్లాడింది నచ్చలేదు సార్, రాంగ్ అనిపిస్తున్నది అన్న. ఏందయ్యా పిల్లవాళ్ళలాగా ఉన్నావు, నువ్వు కూడా అటు మాట్లాడితే ఇట్లా దోచుకొని తింటున్నారు హోటల్లో వాళ్ళు అని అంటే నేను చెప్పాను, సార్ ఇప్పుడు టైం ఎంత? రాత్రి 1:30 అయింది. పోనీ ఇదేమన్నా సిటీయా, పల్లెటూరా? కాదు, నిర్జన ప్రదేశం, నిర్మానుష్య ప్రదేశం. ఇక్కడ హోటల్ పెట్టాడు.
ఈ టైంలో నిజంగా మీరు ఏమి తినకుండా ఇంటి నుంచి వచ్చి ఉంటే ఎంత ఆకలిగా ఉంటుంది. ఈ సమయంలో మీరు కానీ మనం కానీ తినడానికి ఫ్రెష్గా వేడివేడిగా తాజాగా మేలుకొని రాత్రి మన కోసం హోటల్ తెరిచి దానికి ఒక ఏసీ పెట్టి ఇడ్లీ తయారు చేసి పెట్టి మనకు ఇంట్లో పెట్టినట్టు మన ఇంట్లో తిన్నట్టు రెడీ చేసి పెడుతున్నారు కదా సార్. ఇంత చేస్తున్నందుకు మామూలుగా మనం తినే ఇడ్లీ మీద కంటే ఒక 5 రూపాయలు 6 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి తింటే ఏమైంది సార్? ఇక్కడ హోటలే లేదనుకోండి సార్, అప్పుడు మన పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచించండి. చేసి పెడుతున్నారు కదా సార్, అంత టైం మేలుకొని అంత శ్రమపడి మన కోసం. నాకెందుకో నచ్చలేదు సార్. ఇదే మాట మీరు ఎక్కువ హోటళ్ళు ఉన్న సిటీలో మధ్యాహ్నం పూట పగలు పూట ఎక్కువ రేట్లు పెడుతుంటే మీరు అడిగిన దాంట్లో ఒక అర్థం ఉంది. ఇది నచ్చలేదు సార్ అన్న ఆయన. నాకైతే సమాధాన పడినట్టు అనిపించలేదు. కానీ నన్ను వదిలిపెట్టి బస్సులోకి వెళ్ళి ఒంటరిగా కూర్చున్నప్పుడు అక్కడి నుంచి బెంగళూరు జర్నీలో బెంగళూరుకి వెళ్ళేటప్పటికి సమాధాన పడి ఉంటాడేమో అని అనుకుంటున్నా. ఎందుకంటే కొంతమందికి మనం చెప్పింది నిజమే అనిపించినా వెంటనే ఒప్పుకోవడానికి ఆ 3 అక్షరాలు అడ్డం వస్తాయి. అదే అహము. ఎప్పుడు మనకంటే ముందు నిద్ర లేచి మనల్ని లేపుతుంది అది. అందుకే బాబా గారు అంటారు, నీలో మచ్చుకు కూడా అహము లేకుండా నా పాదాల దగ్గర పెట్టేస్తే మొత్తం నేను నడిపిస్తానంటాడు బాబా. నీ ఇంట్లో నేను బానిసగా ఉంటానంటాడు ఆయన. అంత ఈజీ కాదు కదా ఎవరికైనా, నాకైనా. నేను తీరా చెప్పొచ్చేది ఏంటంటే, ఎవరు ఎవరికి బానిసలు కారు. ఎవరు ఎవరిని కూడా రుబాబు చేసి అరిచి గగ్గోలు పెట్టి గందరగోళం చేయాల్సిన పని లేదు. ఎప్పుడు డిపార్చర్ ఎప్పుడు ఎక్స్పైరీ డేటో తెలియదు మనకు. ప్రోడక్ట్ లాగా మనం ఎక్స్పైరీ డేట్తో వచ్చిన ప్రోడక్ట్ కాదు. కాబట్టి ఎప్పుడు డిపార్చర్ ఇక్కడి నుంచి మనకు తెలియనప్పుడు ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. కాబట్టి ఉన్నంతకాలమైనా ప్రశాంతంగా ఉండాలి. ఉన్నంతకాలమైనా ఒకరితో గొడవ లేకుండా ఉండగలిగితే అంతే చాలు. ఎవరిని మనం బానిసలుగా చూడాల్సిన అవసరం లేదు. హాయిగా ఉందాం, సంతోషంగా ఉందాం, సంతోషంగా ఉంచుదాం, హాయిగా ఉంచుదాం. అంతే కదా, ఏమంటారు? విన్నందుకు ధన్యవాదములు. మరో మంచి టాపిక్తో మళ్ళా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం.